హలో అండి. ఈరోజైతే మేము జామి ఎల్లమ్మ యాత్ర అనమాట. అక్కడ శ్రీకాకుళం సైడ్‌లో అవుతుంది. ఇప్పుడు మేమైతే జామి ఎల్లమ్మకి పసుపు, కుంకుమ ఇస్తారనమాట ఈరోజు అనమాట. అందుకనే మేము ఇలా చేసుకున్నాం. జామి అని చేసుకుంటారనమాట శ్రీకాకుళం సైడ్ వాళ్ళు. మీకైతే తెలుసో తెలియదో నాకు ఐడియా లేదు గానీ, మేము ప్రతి ఇయర్ అయితే ఇలా చేసుకుంటాం. చిన్న పిల్లలు ఉన్నారు కదా మా ఇంట్లో. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పిల్లల్ని మార్నింగ్ లేవదీసి నెక్స్ట్ తలకు స్నానం చేపించి, రెడీ చేపించి, ఇలా టవల్ అనమాట భుజాల పైన వేసి, ఇలా చిన్న వేప కొమ్మ ఇచ్చి వాళ్ళని బియ్యం 3 ఇంట్లకి వెళ్ళి బియ్యం తీసుకురమ్మని చెప్తాం అనమాట. వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాత భిక్షాం దేహి అని చెప్పేసి అడిగితే వాళ్ళు కొంచెం పెసరపప్పు బియ్యం అనమాట ఒడిల్లో వేస్తారు, అదే టవల్స్లో వేస్తారు. ఆ బియ్యం తీసుకొచ్చి మేము ఇలా జావ చేస్తాం అనమాట. జావ చేసి దేవుడికి నైవేద్యం పెడతాం. ఇది ఎందుకు చేస్తాం అని చెప్తే చిన్నపిల్లలకి ఎలర్జీస్ ఇలాంటి ఫీవర్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయి అని మా నమ్మకం అనమాట. అందుకు మేము అలా చేస్తాం. ఇప్పుడైతే ఆ జావ వండి పెట్టుకున్నాం కదా, దాన్నైతే దేవుడి మూల జామాకులు ఉంటాయి కదా, ఆ జామాకులు వేసి పెట్టుకుంటాం అనమాట. ఆ జామాకులు వేసుకున్న తర్వాత కిందను కూడా కొంచెం కొంచెం వేసుకుంటారు అనమాట. వేసుకొని అది పిల్లలు తినేటట్టు తినిపిస్తాం అనమాట. ఎందుకంటే అది తింటే వాళ్ళకి హెల్త్కి మంచిదని చెప్పేసి అలా కిందన వేసిన జావని తినిపిస్తాం. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మా ఆచారం.